హాయ్ ఫ్రెండ్స్, మనం ఇండియన్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో మనం మన క్యాపిటల్ వచ్చేసి ఇప్పుడు అవైలబుల్ మార్జిన్ 31,000 చూపిస్తుంది. బట్ ఒక టైంలో ఇది ఆల్మోస్ట్ 35,000 లాగా చూసుకున్నాం. ఒక 35,000 అనుకొని మనం ఎంత ప్రాఫిట్ చేసాము, ఎంత లాస్ చేసాము, ఆర్ మనం బ్రోకరేజ్ ఎంత పే చేసామనేది చూసుకుందాము. రిపోర్ట్లోకి వెళ్దాం. ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళి మన రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే మనం ఓన్లీ రియలైజ్డ్ చూద్దాము. హోల్డింగ్స్ మనకు అవసరం లేదు. సో మే 14 నుంచి స్టార్ట్ చేసాం, కానీ మనం మే 1 నుంచి రిపోర్ట్ చూద్దాం. సో మీరు చూడొచ్చు, మనం ఫస్ట్ ట్రేడింగ్ డే వచ్చేసి మే 14 అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే జూన్ 13. సో ఎగ్జాక్ట్గా 1 మంత్. ఈ 1 మంత్లో మనం చేసిన ప్రాఫిట్ వచ్చి 8,320 రూపీస్ వరకు మనం చేసాము. చూడొచ్చు, 8,326 రూపీస్ ఎగ్జాక్ట్ చెప్పవచ్చు. దాంట్లో మనం బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్కి 7,364 రూపీస్ పోయింది. అండ్ అదర్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అంటే మనం మార్జిన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఛార్జెస్ ఇవి 253.7 అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కొద్దిగా 90 రూపీస్ అట్లా ఉంది. సో ఇది మనం ఓవరాల్గా మనం చేసిన 8,320 రూపీస్లో 1 మంత్లో మనకు మిగిలింది 709 రూపీస్ అనమాట. 700 రూపాయలు మనకు మిగిలింది. 8,320 రూపాయలు మనం ప్రాఫిట్ చేస్తే దాంట్లో మనం 7,000 వరకు గవర్నమెంట్కి పే చేసాం. 7,363 గవర్నమెంట్ అంటే జీరో దాకా కూడా పే చేసాం. దాంట్లో 50% వరకు బ్రోకరేజ్ కింద. సో అది కూడా చూడవచ్చు. మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో బ్రోకరేజ్ మనకి 2,964, మిగతా అంతా గవర్నమెంట్ పోయింది. ఎస్టీటీ అని, ట్యాక్స్లని, జిఎస్టీలని దానికి పోయింది. సో దీనివల్ల ఇదే 3,000 రూపీస్ బ్రోకరేజ్ కాబట్టి చాలా హెవీ అయిపోయింది. సో మనం కొద్దిగా ఈ వీక్ ఒక 3-4 డేస్ టైం తీసుకొని ఎం స్టాక్కి షిఫ్ట్ అవుతున్నాం. ఎం స్టాక్లో సేమ్ ట్రేడ్స్ మనం చేసినట్టయితే కనుక ఒక ట్రేడ్కి మనకి 30 రూపీస్ మిగులుతుంది బ్రోకరేజ్లో. సో ఈ 2,964 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్లోనే అయిపోయేది. 2,000 రూపీస్ మిగిలేది. సో మనం జీరోదాలో ట్రేడింగ్ ఆపిస్తున్నాం ఈ రోజు నుంచి. సో 2-3 డేస్ ట్రేడ్స్ ఉండకపోవచ్చు. ఎం స్టాక్లో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ అది అయిపోగానే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఎవ్రీడే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. డైలీ వీడియోస్ ఇప్పుడు ఇలాగే స్క్రీన్ రికార్డింగ్ చేసి డీటెయిల్ అనాలిసిస్ ఫుల్ వీడియోస్ వస్తాయి షార్ట్స్తో పాటు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.